హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని మెథడ్ 6 దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి మెథడ్ 6 అంటే ఏంటి సార్ అంటే చూడండి, f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ q ఆఫ్ x అన్నమాట. ఈ q ఆఫ్ x అంటే ఏంటంటే x ఇంటూ v మోడల్, వేర్ v ఈజ్ మళ్ళీ sin ax అయినా ఉండొచ్చు, లేకుంటే cos ax ఉండొచ్చు. ఏ అంటే 1 2 3. ఇప్పుడు మన ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేస్తే d స్క్వేర్ మైనస్ d ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అనమాట. ఎక్స్ ఇంటూ వి మోడల్ చూడండి, వి అంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, సైన్ 3x, కాస్ 3x ఏదైనా ఉండనివ్వండి. ఓకే, సో అలా ఉంటే మెథడ్ ఎం అంటే ఖచ్చితంగా 1 ఉండాలి. ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి అంటాం యాక్చువల్గా, ఎం హియర్ 1 ఓన్లీ. ఓకే, కాబట్టి గుర్తుంచుకోండి. సో ఇలా ఉన్నప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి ఫార్ములా ఎక్స్ ఇంటూ 1/f ఆఫ్ డి ఇంటూ వి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. ఇది ఫార్ములా. ఇక్కడ వి ఎవరు మన ప్రాబ్లంలో కాస్ ఎక్స్ అనమాట. ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే ఎవరు, డి స్క్వేర్ మైనస్ డికి డిఫరెన్షియేషన్, డి స్క్వేర్కి 2d, డికి 1 అవుతుంది. సరే, అయితే ఎఫ్ ఆఫ్ డి హోల్స్ కంటే దీన్ని స్క్వేర్ చేయడమే. ఓకేనా? ఎస్. మరి ఈ ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వై, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి, అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కూడా కనుక్కోవాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఎస్, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ డి స్క్వేర్ మైనస్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఎలా ఉంది ఇది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ డి అంటే వై కోఎఫిషియంట్ అనమాట. సో వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ డి. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఎస్, ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. అంటే d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ m is equal to 0. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో m కామన్ తీయచ్చు, అప్పుడు మిగిలింది ఏంటి, m మైనస్ 1. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. m is equal to 0, m minus 1 is equal to 0. m is equal to 0, m minus 1 is equal to 0. కాబట్టి m is equal to minus 1 అటు సైడ్ పోతే ప్లస్ 1. ఇక్కడ వచ్చిన రెండు రూట్స్ డిఫరెంటే ఈక్వల్, డిఫరెంట్ రూట్స్, 0 డిఫరెంటే 1 డిఫరెంటే. కాబట్టి అలా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్, దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసీతో డినోట్ చేస్తాము. చెప్పండి, c1 e పవర్ m1 x, m1 అంటే ఇక్కడ 0 అంటే e పవర్ 0 ఇంటూ ఎక్స్, ప్లస్ c2 e పవర్ m2 x, m2 అంటే ఇక్కడ రెండోది 1, కాబట్టి c2 e పవర్ 1 ఇంటూ ఎక్స్. yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ 0 1 అవుద్ది, కాబట్టి రాయనవసరం లేదు. ఇంకా c2 e పవర్ x, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఇప్పుడు మన ప్రాబ్లానికి పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ పర్టికులర్ ఇంటెగ్రల్. పర్టికులర్ ఇంటెగ్రల్ని వైపీతో డినోట్ చేస్తున్నాను. సో వైపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/f of d into q of x.
సో yp which is equal to 1 by f of d అంటే ఏంటి, d square minus d. q of x అంటే x into cos x. ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, ఫార్ములా గుర్తుంచుకోండి, x into 1 by f of d into v ఫార్ములా అని చెప్పాను. ఈ మోడల్కి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. మైనస్ f dash of d by f of d whole square into v. ఎస్ చెప్పండి. సో yp is equal to x into v అంటే ఏంటి ఇక్కడ, cos x, x into 1 by f of d అంటే d square minus d into v అంటే ఎవరు ఇక్కడ, cos x మైనస్ f dash of d అంటే d square కి డిఫరెన్షియేషన్ 2d, d కి డిఫరెన్షియేషన్ 1 డివైడెడ్ బై f of d హోల్ స్క్వేర్ అంటే d స్క్వేర్ మైనస్ d హోల్ స్క్వేర్ అనమాట, ఇంటూ v అంటే ఎవరు, cos x. ఓకేనా. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ cos x ఉంది అంటే sin x cos x మోడల్ 3 అనమాట యూనిట్ 2లో. కాబట్టి యూనిట్ 2లో మోడల్ 2 sin x cos x గమనించుకోండి. సో మోడల్ 3 ఏం చేస్తాము, ఈ మోడల్లో d స్క్వేర్ బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తాము. డినామినేటర్ 0 అయితే x అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ టీని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఓకే, అలా మనం d టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. ఎస్, ఇక్కడ d స్క్వేర్ ప్లేస్లో -1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, ఎస్, డినామినేటర్ 0 అవుతుంది, -1 -d 0 అవ్వదు. సో yp ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ -1 - d ఇంటూ cos x మైనస్ 2d -1 అలానే రాస్తున్న, d స్క్వేర్ ప్లేస్లోనే మనం -1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకా -d అలానే వస్తూ ఉంటుంది ఇంటూ cos x. ఎస్, సో yp ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి డినామినేటర్లోంచి మైనస్ని కామన్ తీస్తున్నాం. సో అప్పుడు ఆ మైనస్ డినామినేటర్లో ఉన్న ఒకటే, న్యూమరేటర్లో ఉన్న ఒకటే. చూడండి మైనస్ ఆఫ్ d ప్లస్ 1, నువ్వు 1 ప్లస్ d కూడా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. d ప్లస్ 1 అన్న 1 ప్లస్ d అన్న ఒకటే. అడిషన్లో 2 + 3 5a, 3 + 2 కూడా 5a. ఎస్, ఇంటూ కాస్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చేయాలి, మైనస్ 2d -1 న్యూమరేటర్ని అలానే రాస్తున్నాం, డినామినేటర్లో నుంచి మైనస్ని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఆ -d + d అవుతుంది, -1 + 1 అవుతుంది, మళ్ళీ హోల్ స్క్వేర్ ఉందన్నమాట. ఈ మైనస్ అనేది స్క్వేర్లో ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. a ఇంటూ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ అంటే మైనస్కి స్క్వేర్ వస్తుంది, ప్లస్ d + 1 హోల్ స్క్వేర్. కాబట్టి సో డైరెక్ట్గా దీన్ని ఏం రాయొచ్చు సార్, నేను d + 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, ఇంటూ కాస్ ఎక్స్. ఎస్, ఇంకా ఏం చేయాలి సార్, మన టార్గెట్ ఏంటంటే d టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. ఓకేనా. ఎస్, మరి d కనిపిస్తుంది, మీరు గమనిస్తే మోడల్ 3లో 1/d + 1 అలా ఉన్నప్పుడు రేషనలైజింగ్ చేయాలి. రేషనలైజింగ్ అంటే డినామినేటర్కి కాంజుగేట్ రాస్తాం, అంటే d -1తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. ఓకేనా. ఎస్, అయితే ఇక్కడ మనం a + b హోల్ స్క్వేర్ని అప్లై చేసి ఇక్కడ d స్క్వేర్ బదులు -1 సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ దీన్ని కూడా రేషనలైజింగ్ చేయాల్సిన పరిస్థితి. ఓకే, ఎస్ చేద్దాం. సో yp ఈజ్ ఈక్వల్ టు -x అవుట్ సైడ్లో రాసేస్తున్నాను, ఇంకా రేషనలైజింగ్ చేస్తున్నాను దీనికి. సో d + 1 కదా, d -1తో మల్టిప్లై చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో -2d - 1 a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, a² + 2ab + b² అంటే d² + 2d + 1 అనమాట. ఓకే, ఇంటూ కాస్ ఎక్స్. ఎస్, ఇప్పుడు ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. సో 1 × d - 1 అంటే d - 1ని
So yp which is equal to minus x into minus x. Okay, 1 into d minus 1 ante enta d minus 1. Again denominator is in the form of a plus b into a minus b. A square minus b square. A plus b into a minus b. A square మైనస్ బి స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఏ అంటే ఎవరు సార్? టీ. బి అంటే ఎవరు? 1. డి స్క్వేర్ మైనస్ 1. ఓకే, ఇంటూ పక్కన కాస్ ఎక్స్ ఉంది. ఎస్. నెక్స్ట్ దీని కథ చూద్దాం. మళ్ళీ ఇక్కడ డి స్క్వేర్ కనిపించింది. డి స్క్వేర్ కనిపిస్తే చాలు, నువ్వు -1ని సబ్స్టిట్యూట్ చేసేసుకో. ఓకే, సో మైనస్ 2d మైనస్ 1 డివైడెడ్ బై డి స్క్వేర్ ప్లేస్లో -1 మళ్ళీ ప్లస్ 2d మళ్ళీ ప్లస్ 1 ఉంది సార్ అక్కడ. ఓకే, -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. హోల్ స్క్వేర్ లేదు అక్కడ. ఓకే, హోల్ స్క్వేర్ని రాయని అవసరం లేదు. ఇంటూ కాస్ ఎక్స్. ఓకేనా? ఎస్. నెక్స్ట్, సో yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ డి మైనస్ 1. మళ్ళీ ఇక్కడ డి స్క్వేర్ కనిపించిందిగా, మళ్ళీ నువ్వేం చేయాలి? -1ని సబ్స్టిట్యూట్ చేయాలి డి స్క్వేర్ ప్లేస్లో. పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో yp ఈజ్ ఈక్వల్ టు minus x into d minus 1 divided by -1 into cos x అన్నమాట. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 2d minus 1 డినోమినేటర్లో ఇంకొక 2d ఉందన్నమాట. ఓకేనా? ఇంటూ cos x. నెక్స్ట్ స్టెప్. ఓకే, yp is equal to minus x into d minus 1. -1 ఎంత సార్? -2 into cos x. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఆఫ్. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినోమినేటర్తో డివైడ్ చేయొచ్చు. డినోమినేటర్లో ఒక టర్మ్ ఉంది, న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి. న్యూమరేటర్లో 3 టర్మ్స్ ఉన్న డివైడ్ చేయొచ్చు డినోమినేటర్లో తక్కువగా ఉన్నప్పుడు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, డివైడ్ చేసుకో. కాబట్టి 2d by 2d minus 1 by 2d. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఎల్సిఎం 2d, న్యూమరేటర్ని సబ్ట్రాక్షన్ చేయి. 2d minus 1 ఇదే వచ్చింది. ఇంటూ కాస్ ఎక్స్. ఇక్కడ మళ్ళీ 2d by 2d క్యాన్సిల్. సో yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ లేదు సార్, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఎక్స్ బై 2 అవుట్ సైడ్లో రాసేస్తున్నాను. ఇంకా డి -1 ఇంటూ కాస్ ఎక్స్. మన టార్గెట్ ఏంటి? డి టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లాస్ట్లోకి వచ్చేసాం. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. -1 by 2d ఇంటూ కాస్ ఎక్స్. ఎస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ dతో కాస్ ఎక్స్ని 1తో కాస్ ఎక్స్ని మల్టిప్లై చేయండి. సో yp ఈజ్ ఈక్వల్ టు x by 2 ఇంటూ d ఆఫ్ కాస్ ఎక్స్ -1 ఇంటూ కాస్ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ మైనస్తో మల్టిప్లై చేయండి. -1 ఇంటూ కాస్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా మైనస్ ప్లస్ 1 by 2 ఇంటూ 1 by d అంటే 1 టైమ్ ఇంటిగ్రేషన్. 1 by d స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్. d అంటే 1 టైమ్ డిఫరెన్షియేషన్. d స్క్వేర్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్. ఓకే, ఎస్. ఇక్కడ చూద్దాం. yp ఈజ్ ఈక్వల్ టు x by 2 ఇంటూ d ఆఫ్ కాస్ ఎక్స్. కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్, సైన్కి డిఫరెన్షియేషన్ కాస్, సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్, కాస్కి ఇంటిగ్రేషన్ సైన్. కాబట్టి కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అలానే రాస్తున్నాను. అదేవిధంగా మైనస్ కాస్ ఎక్స్ ఉంది, ప్లస్ 1 by 2. 1 by d అంటే కాస్కి ఇంటిగ్రేషన్, 1 టైమ్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. కాబట్టి ఇక్కడ కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్, కాస్కి ఇంటిగ్రేషన్ సైన్. ఎస్. ఇంకా మల్టిప్లై చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై 2 సైన్ ఎక్స్. అదేవిధంగా మైనస్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్. అదేవిధంగా మైనస్ కాస్ ఎక్స్
ప్లస్ 1/2 sin x. ఓకే, ఇక్కడ ఏవైనా లైక్ టర్మ్స్ ఉన్నాయి. లైక్ టర్మ్స్ అంటే సేమ్ వేరియబుల్, పవర్ కూడా సేమ్ ఉండాలి. x sin x, అక్కడ x లేదు సింప్లిఫికేషన్ చేయడానికి. ఎస్, ఇంకా ఇక్కడ వరకు లీవ్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ x cos x ఉంది, ఇక్కడ ఓన్లీ cos x కాబట్టి సో ఇక్కడ వరకు స్టాప్ చేస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ ట్రూ. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాస్తాం. దేర్ ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d is సో ఏంటంటే y is equal to yc plus yp. సో అంటే నంబర్ 1ని అదేవిధంగా 2ని రెండింటిని యాడ్ చేయాలి. ఎస్, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.